అర్జునుడు ఒక క్షత్రియ యోధుడుగా తను చెయ్యాల్సిన పనిని పక్కన పెట్టి నా ఎదురుగా నాకు ఆపోజిట్ గా యుద్ధం చేస్తున్న వాళ్ళందరూ నా వాళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు, స్నేహితులు, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని చంపి నేను సాధించేదేంటి అని చాలా చెప్తూ ఉంటే ఒక అధ్యాయం మొత్తం ఓపిగ్గా విన్న శ్రీకృష్ణుడు మాట్లాడిన మొదటి మాట ఈ శ్లోకం. అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అర్జున, నువ్వు చాలా తెలివిగా ఎంతో జ్ఞానంతో మాట్లాడుతున్నా అని అనుకుంటున్నావు, కానీ నువ్వు యాక్చువల్గా నీకు సంబంధం లేని అనవసరమైన విషయం గురించి బాధపడుతున్నావు. నిజంగా పండితుడైన వాడు, తన కర్తవ్యం గురించి సరిగ్గా తెలిసినవాడు బ్రతికున్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ బాధపడడు. సినిమాల్లో హీరోస్ ని ఎలివేట్ చేయడానికి ధీరా అనే పదాన్ని సాంగ్స్ లో, డైలాగ్స్ లో వాడుతూ ఉంటారు. కానీ ధీరా అనే పదానికి అసలు అర్థం ఏంటో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మన శరీరానికి బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి వచ్చేటప్పుడు జరిగే చేంజెస్ ఎంత సహజమో, నేను అనే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవడం కూడా అంతే సహజం అని గుర్తించి ఈ శరీరం మీద ఉన్న మోహాన్ని వీడి ధర్మం కోసం తన ప్రాణాలను అడ్డుపెట్టి ఎవరైతే పోరాడతాడో అలాంటి వారిని ధీరుడు అంటారు. భగవద్గీతలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన గుణం గురించి చెప్పే శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. కష్టం, సుఖం అనేవి సీజన్స్ లాంటివి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అండ్ ఆ రెండు తాత్కాలికమే, ఏది పర్మనెంట్ గా ఉండిపోదు. సో ఇలాంటి తాత్కాలికమైన విషయాల గురించి బాధపడకుండా ఉండటం అనే గుణాన్ని ప్రతి మనిషి నేర్చుకోవాలి. నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇది కొన్ని రోజులు మాత్రమే. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఆ ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి చేంజ్ అవుతుంది అంతే. సేమ్ ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో 5-6 వేల ఏళ్ల క్రితం ఆత్మ గురించి చెప్పాడు. నజాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. మనిషి శరీరం పుట్టడం, చనిపోవడం జరుగుతుంది తప్ప వాళ్ళలో ఉండే సోల్ అనేది ఎటర్నల్. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు చనిపోదు. అంటే ఒకే ఆత్మ, అది తర్వాత వేరే మనిషిగా ఇంకొక ఫామ్ తీసుకుంటుంది, లేదా వేరే జీవిగా ఫామ్ తీసుకుంటుంది. అంతే తప్ప అది ఎప్పటికీ నశించిపోదు. ఆత్మ అనేది ఎటర్నల్. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, అతచత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అర్జున, నువ్వు ఈ ధర్మయుద్ధంలో పాల్గొనకపోతే నువ్వు నీ స్వధర్మాన్ని, కీర్తిని కోల్పోయి పాపానికి లోనవుతావు అంటాడు. ఇది వినగానే మిడిమిడి జ్ఞానులందరూ వచ్చి, ఒక పక్క అర్జునుడేమో పాపం అటుపక్క ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని ఎలా చంపుతాను అని మానవతా దృక్పథంతో మాట్లాడుతుంటే, కృష్ణుడు మాత్రం చంపకపోతే పాపం తగులుతుంది అని రివర్స్ లో మాట్లాడుతున్నాడు అని వాగుతుంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు నీకు నాకు చెప్పట్లేదు అలా చంపమని, అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు ఒక క్షత్రియుడు. క్షత్రియుడు అంటే కులమో అధికారమో కాదు, బాధ్యత. ప్రస్తుత సమాజంలో క్షత్రియుడు అంటే ఆర్మీలో పనిచేసే సైనికుడు లాగా. ఒక సోల్జర్ అనేవాడు తన ఎదురుగా దుర్మార్గులు, టెర్రరిస్టులు తన మాతృభూమిలోకి ఎంటర్ అయి దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటే వాడు బంధువైనా చుట్టమైనా వాడిని అవసరమైతే చంపి దేశ రక్షణను, సమగ్రతను కాపాడాలి. అది క్షత్రియుడిగా, సైనికుడిగా అతని ధర్మం. అదే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. మనం ఏదైనా పని చెయ్యాలని డిసైడ్ అయ్యాక మనకి ఆ పని చెయ్యడం మీద మాత్రమే అధికారం ఉంటుంది. అందుకే మనం చెయ్యాల్సిన పనిని మన పూర్తి ఎఫర్ట్స్ అండ్ ఫోకస్ పెట్టి చెయ్యాలి. సేమ్ టైం ఆ పని వల్ల వచ్చిన రిజల్ట్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే దానికి నువ్వే కారణం అని అనుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సక్సెస్ అవ్వాలంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ తోడవాలి. ఓన్లీ నీ ఎఫర్ట్స్, నీ ఫోకస్ మాత్రమే సరిపోదు. సేమ్ ఫెయిల్యూర్ కూడా. సో మన ఫోకస్ ని డీవియేట్ చేసే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మనకిచ్చిన పని లేదా మనం చెయ్యాలనుకున్న పనిని పూర్తి ఫోకస్ తో చెయ్యాలి అని చెప్పేదే ఈ శ్లోకం.
చాలా మంది ఈ శ్లోకం అర్థం మనం పని చెయ్యాలి, ఫలితం ఆశించకూడదు అంటుంటారు. యాక్చువల్ గా అది కాదు. మనకి రిజల్ట్ మీద ఆశ అనేది లేకపోతే మనం వర్క్ చేయడానికి డ్రైవింగ్ ఫోర్స్ అనేది లోపిస్తుంది. ఆశ ఉండొచ్చు, కానీ ఫలితం సాధించాక అది నా వల్లే వచ్చింది అనుకోవడం తప్పు. ఎందుకంటే నీ శక్తి, నీ కష్టం, నీ ఎఫర్ట్స్ తో పాటు చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతాయి ప్రతి మనిషి సక్సెస్ అవడంలో. ముని ఆర్ సేజ్ అనగానే విభూతి పెట్టుకుని గడ్డం పెంచుకుని తపస్సు చేసుకునే ఒక ఇమేజ్ మనకు మైండ్లోకి వస్తుంది. అలానే ఆ లుక్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మునులైపోరు, ఎందుకంటే అది కేవలం ఎక్స్టర్నల్ లుక్ మాత్రమే. నిజమైన ముని అంటే ఎవరు అని చెప్పే భగవద్గీత శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. కష్టాలు వచ్చినప్పుడు కలత చెందకుండా, సుఖాలు పొందాలి అనే కోరికలు లేకుండా, రాగము అంటే అటాచ్మెంట్స్, భయము, కోపము ఇవేమీ లేకుండా స్థిరమైన మనసు ఉండేవాళ్ళని ముని అంటారు. అలాంటి బ్యాలెన్స్డ్ అండ్ డిటాచ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ కి చేరుకున్న వాళ్ళు ఎవరైనా మునులవుతారు, వాళ్ళ ఎక్స్టర్నల్ అపియరెన్స్ తో సంబంధం లేకుండా. ఇంతకు ముందు చెప్పిన భగవద్గీత శ్లోకం 258లో కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి అని తెలుసుకున్నాం. కానీ ఏం చేస్తే మనం వాటిని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోగలం? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. జనరల్ గా మనం ఇంద్రియార్థాల వల్ల రకరకాల అలవాట్లకు గురవుతాం. ఎక్కువగా తినడం గానీ, తాగడం, స్మోకింగ్ ఇలాంటి వాటికి. ఎప్పుడైతే మనం వాటిని కంట్రోల్ చేయాలనుకుంటామో ఏదో ఒకలాగా తినడం మానేస్తాం లేదా తాగడం ఆపేస్తాం. కానీ మైండ్ లో వాటి మీద ఉండే క్రేవింగ్స్ అలానే ఉంటాయి. నోటినంటే తినకుండా తాగకుండా కంట్రోల్ చేస్తున్నావు, కానీ మనసుని ఎలా కంట్రోల్ చేస్తావు? దానికి ఒక్కటే మార్గం, ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ నుంచి నీ మైండ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళాలి. అది కేవలం నువ్వు స్ట్రాంగ్ గా ఆ భగవంతుడి పాదాలను పట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాం. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాక ఇంకా బొమ్మలు వదిలేస్తాం. అంటే మన మెచ్యూరిటీ లెవెల్ బొమ్మని దాటి వెళ్ళింది. సేమ్ అలాగే మన కాన్షియస్నెస్ ఈ తాగడం, తినడం అనే వాటిని మించి భగవంతుడి వరకు చేరుకోవాలి. ఇంద్రియార్థాల వల్ల కలిగే కోరికలను ఎలా అణుచుకోవాలో తెలుసుకున్నాం. కానీ మనం మానేయాలనుకున్నా ఏదో మూల మనకి వాటి మీద ఉండే క్రేవింగ్స్ వల్ల మళ్ళీ అలవాటు అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాటిని కూడా ఎలా ఎదుర్కోవాలి అని చెప్పే శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఒకసారి మనం మన సెన్సువల్ డిజైర్స్ ని నియంత్రించుకోవడం మొదలు పెట్టాక వాటి నుండి మానసికంగా కూడా పూర్తిగా దూరం అవ్వాలంటే మీరు మీ ఇష్ట దైవారాధనని మొదలు పెట్టాలి. అది శివుడా, శ్రీకృష్ణుడా, వినాయకుడా, అమ్మవారా, హనుమంతుడా, ఎవరైనా సరే. నువ్వు స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం ఎలాగో ఆ రెండిటి మధ్య దైవారాధన చేయడం కూడా నీకు ఒక అలవాటుగా మారిపోవాలి. ఒక్కసారి దైవారాధన అనేది నీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ అయితే నీకు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివుడి మీద నీళ్ళో పాలో పోస్తున్నప్పుడు వచ్చే కిక్కు ముందు ఏ మందు, ఏ సిగరెట్ పనికిరాదు. శ్రీకృష్ణుడు భగవద్గీత శ్లోకం 260 వరకు ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పాడు. ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుందో తెలియజేసే శ్లోకం. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనం ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల రాకూడని కోరికలు వస్తాయి. అలాంటి కోరికలను తీర్చుకోవాలి అని వాటి కోసం పడే స్ట్రగుల్ వల్ల కోపం పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషిలో కోపం పెరుగుతుందో అప్పుడు సమ్మోహం పెరుగుతుంది. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించలేని స్టేజ్. దానివల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అంటే మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం సంపాదించుకున్న జ్ఞానం అనేది మనకి గుర్తు రాకుండా పోతుంది. దానివల్ల మన బుద్ధి నాశనం అవుతుంది. అంటే ఇంటెలిజెన్స్ నే కోల్పోతాం. ఇంతకంటే ఏం కావాలి ఎవరి జీవితం అయినా నాశనం అవ్వడానికి? ఈ మొత్తం మెస్ కి రీజన్ ఏంటంటే మన సెన్స్ ఆబ్జెక్ట్స్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం. దానివల్లే ఈ రోజు సమాజంలో జరుగుతున్న దారుణాలన్నీ. లోకంలో ఉండే 2 రకాల మనుషులు, వాళ్ళ ప్రయారిటీస్ గురించి చెప్పే భగవద్గీత శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఈ శ్లోకం లిటరల్ మీనింగ్ ఏంటంటే, ప్రపంచంలో ఉండే సామాన్యులు అందరికీ రాత్రి అయినప్పుడు సెల్ఫ్ కంట్రోల్డ్ ఆర్ స్పిరిచువల్ పర్సన్స్ కి పగలవుతుంది. నార్మల్ వాళ్ళకి పగలైనప్పుడు స్థిత ప్రజ్ఞులకి రాత్రి అవుతుంది. ఇక్కడ పగలు అంటే అవేకనింగ్ స్టేజ్, రాత్రి అంటే స్లీపింగ్ స్టేజ్. ట్రెండింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 2 వ్యక్తులు మూవీ రిలీజ్ కి వెళ్ళారనుకోండి. ఇద్దరు ఆ మూవీ చూస్తారు, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక కూడా ఆ మూవీ గురించి, ఆ సెలబ్రేషన్స్ గురించి ఆలోచిస్తూ మళ్ళీ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది
వస్తుంది అని ఎదురు చూసేవాడు సామాన్యుడు. ఎందుకంటే సినిమా టైంలో పూర్తి అవేకన్ గా ఉన్నాడు, మిగతా టైంలో స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే సినిమాని పక్కన పడేసి తన పర్సనల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ మీద ఫోకస్ చేసేవాడు స్థితప్రజ్ఞుడు. ఎందుకంటే సినిమాని స్లీప్ మోడ్ లో అంటే జస్ట్ క్యాజువల్ గా చూశాడు, మిగతా ముఖ్యమైన విషయాల్లో అవేకన్ గా ఉన్నాడు.